నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణాన్ని స్వచ్ఛమైన మున్సిపాలిటీగా చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా కొనుగోలు చేసిన చెత్త తరలింపు వాహనాన్ని కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కొత్త వాహనం పట్టణంలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పారిశుధ్యంపై కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, ప్రజల సహకారంతో కందుకూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష, పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరు శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, పిరిగిటి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని ఇంకా పెద్ద పెద్ద కార్పొరేషన్లో దాన్ని ఏర్పాటు చేసి ఈ చిన్న మున్సిపాలిటీలో ఏవైతే ఈరోజు గ్రామాల్లో మన మున్సిపాలిటీలో వచ్చే చెత్త పర్ డే ఒకసారి 25 టన్నులు మనకి చెత్త వస్తూ ఉంది. దాన్ని ఏ రోజు ఆ రోజు మళ్ళా డంపింగ్ యార్డుకు తోలకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని చెప్పి గుంటూరుకి తరలించేదానికోసం ఈ లెగసీ వేస్టేజీ మన ఒక కంపాక్టర్ని 1,16,00,000 రూపాయలతో 58 లక్షల రూపాయలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 58 లక్షలు మున్సిపాలిటీ నుంచి నిధులు సమకూర్చి ఈ లెగసీ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ మిషన్ని ఈరోజు మన కందుకూరు పట్టణానికి చాలా మున్సిపాలిటీలు ఉన్నా కూడా మన మున్సిపాలిటీకి కేటాయించినందుకు గౌరవ మంత్రి గారికి, నారాయణ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపాలిటీ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా తర్వాత కొన్ని పేపర్లో చూశారు. మీరందరూ కూడా ఈ యంత్రం ఏం చేస్తుంది, ఇప్పుడు మళ్ళా చెత్త ఏం చేస్తారు, ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో కనీసం ఒక 10% అన్నా పనిచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏదన్నా విమర్శిస్తే దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారే కానీ ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల్లో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ కందుకూరు పట్టణంలో మీరు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఉంటే కందుకూరుకి పరిస్థితి ఉండేదా అని నేను ఈ విమర్శించే నాయకుల్ని అడుగుతా ఉన్నా. విమర్శించే పేపర్ రాస్తూ ఉన్నారు, హెడ్డింగ్లు పెట్టి రాసే వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా. మాకు చిత్తశుద్ధి ఉండబట్టే మేము లెగసీ క్లీనింగ్ కార్యక్రమం చేసాం. దాన్ని మళ్ళా ఆ డంపింగ్ యార్డ్ని మళ్ళా కూడా ఏ రోజు ఆ రోజు అక్కడికే డంప్ చేస్తే మళ్ళీ అది చేసి కూడా ఉపయోగం లేదని చెప్పి ఏ రోజు ఆ రోజు మళ్ళీ బయట